ఎవరు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చినడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. జమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? ఇడ్లీ, 2 ఇడ్లీ తిను. హైదరాబాద్ కి వెళ్ళొచ్చి ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇంక 2 దోశలు పట్టారా బాయ్? ఏం బిక్తుంటో పట్నంలా? ఇనోడలేరా బాయ్? ఏం బిక్తుంటో పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. రెండెక్కలు 50,000 ఉంటాయిరా హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. వస్తాయిరానా? 6 దోశలు రాసుకో. దస్తగిరిట 4 దోశలు రాసుకో. ఏం రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకానా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు రాబాయ్. అరే ఇయాటికెళ్ళి నేను కూడా మీ ఊరు అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా. అన్న పైసలు ఇవ్వన్నా, పిండి రూపుతానా. నీ చేత ఎవడరా బాయ్ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? ఎందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టుకో అన్నా. అది 45,000 రూపీస్ అన్నా. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు వచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా?